హలో, నేను జర్నలిస్ట్ అంజన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అమిలినేని సురేందర్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి ఏడాది పాలన అయిపోయింది, ఏడాది పాలనలో వాళ్ళు ఎలా సంతృప్తిగా ఉన్నారా లేదా దీని మీద ఒకసారి అమిలినేని సురేందర్ బాబు గారితో మాట్లాడదాం. సురేందర్ బాబు గారు నమస్తే అండి. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్, మీరు ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఎమ్మెల్యేగా కూడా మీరు ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది పాలనలో మీరు సంతృప్తి ఇచ్చిందా? పూర్తిగా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు ఏ రకమైన అభివృద్ధి లేకపోవడము, అభివృద్ధికి దూరంగా ఉండకపోవడము, ప్రజలకి సమస్యలతో చాలా సమస్యలు ప్రజల పక్షాన్ని నిలబడిపోయాయి, అక్కడ ఆగిపోయినాయి. అంటే ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, లేదా పెన్షన్స్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వన్ సైడ్ కింద ఆగిపోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకటి మా ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మా మంత్రివర్గం అంతా ఒకటి క్లియర్ చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏడాది పాలనలో కళ్యాణదుర్గంలో మీరు చేసిన మార్పులేంది? మీరు ఒకసారి ప్రజలను అడిగితే ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఏ రకమైన మార్పులు ఉన్నాయనేది. ఫస్ట్ చెప్పాల్సింది కరప్షన్ని పూర్తిగా లేకుండా చేశాం. ఎక్కడైతే ఇంతకుముందు ఉన్న ఎవరైతే మంత్రులు, మాజీ మంత్రులుగా ఉండేవాళ్ళు, ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు, వాళ్ళు కరప్షన్లో మునిగిపోయారు. కానీ ఇక్కడ మాత్రం 100% కరప్షన్ లేకోకుండా పరిపాలన ఏ రకంగా ప్రజలకు కావాలి, ప్రజలకు దగ్గరగా ఉండి డైరెక్ట్గా ఏ వ్యక్తి వచ్చినా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మేము అన్ని పనులు చేస్తూ వాళ్ళకి కావాల్సిన రకంగా ముందుకు. రెవెన్యూ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. మరిపోతే రకరకాల ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అన్నీ ఒకటి కాదు అన్ని సమస్యలతో ఉండేది. ఒకటి క్లియర్ చేస్తూ ముందుకు కదులుతున్నాం. నేను వస్తా కొంతమంది ప్రజలతో కూడా మాట్లాడాను సురేందర్ గారు. వాళ్ళు చెప్పిన దాన్ని ఏంటంటే, ఓకే కొత్తగా వచ్చారు ఎమ్మెల్యే గారు, 1 ఇయర్లో చేయాల్సింది బాగానే చేశారు. మెగా డిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్ నిర్వహించడం కానీ, లేకపోతే జాబ్ మేళా పెట్టారు, చాలా వరకు మంచి పనులే చేశారు. బట్ ఇంకా చేయాలి, ఇంకొంచెం ఎక్కువ చేయాలి. కరప్షన్ అయితే ఎక్కడ వినపడలేదు. మీరు చెప్పినట్టు కరప్షన్ అంత కనపడలేదు. అంటే మీరు ఎలక్షన్లో చాలా హామీలు ఇచ్చింటారు, వాటిలో ఎంతవరకు నెరవేర్చగలిగారు? నేను ఇచ్చిన హామీలో ముఖ్యమైన హామీ భైరవాన్తిప్ప ప్రాజెక్టు. ఏదైతే బీటీపీ ప్రాజెక్ట్ ఉందో అది కూడా అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకు అది లేట్ అయిందంటే, గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ కూడా రైతులకు గెలిచిన డబ్బుల్ని మనం ఒక ప్రణాళికబద్ధంగా సిఎఫ్ఎంఎస్లకు ఎక్కించాలి. అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కూడా ఏ రైతుకి ఎన్ని ఎకరాలు పోతుంది, ఎంత అమౌంట్ రావాలనేది ఒక రికార్డు ఆ రికార్డు కూడా గత 5 సంవత్సరాల్లో తయారు చేయకపోవడం మన దురదృష్టకరం. ఇంతకుముందు మనం ఏదైతే 14 నుంచి 19 దాకా కొంత రికార్డు తయారు చేశారు, ఆ డబ్బులు మన గవర్నమెంట్లో కొంత ఇచ్చారు, తర్వాత కొంత వచ్చాయి. ఇవి రకరకాలుగా జరుగుతూ పోతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇంకొక 2 నెలల లోపల అందరు రైతులకి రికార్డు అంతా తయారయ్యి సిఎఫ్ఎంఎస్లోకి పోతుంది. దాని తర్వాత వంతల వారీగా ఒక్కొక్కసారి మొత్తం 100 కోట్ల 80 నుంచి 100 కోట్లు డబ్బులు రైతులకు ఇవ్వాలి. కొంత ఇచ్చుకుంటూ వచ్చి రైతులందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ రైతుల అకౌంట్లోకి వేసిన తర్వాత పనులు ప్రారంభించి ఏదైతే మనం ఎలక్షన్లో హామీ ఇచ్చామో రాబోయే 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని ఖచ్చితంగా హామీని నెరవేరుస్తాం. పూర్తి చేసే బాధ్యతలు తీసుకుంటాం, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది, అంటే దాదాపు 12 నెలలు అయిపోయింది. మీరు ఇంకా కేవలం 1 ఇయర్ 1.5 ఇయర్లో కంప్లీట్ చేయగలరంటారా ఆ ప్రాజెక్ట్ని? ఎందుకంటే దాదాపు 118 చెరువులు కలుపుతూ చేయాలి భైరవాన్తిప్ప ప్రాజెక్టు. ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఒక 5 నెలలు అటు ఇటు అయినా పనులు ప్రారంభమైతే రైతులు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. మా పనులు త్వరగా కంప్లీట్ అవుతాయని నమ్మకం కూడా కలుగుతుంది. మనం పూర్తిగా, ఎందుకంటే అంత సులభంగా పోయిన గవర్నమెంట్ ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ చేయకపోవడం మన దురదృష్టకరం. ఆ విధంగా మనము ఇప్పుడు చేసుకుంటూ మళ్ళీ పనులు స్టార్ట్ చేయాలి. ఏదో గుడ్డిగా పోయి నేను తవ్వడానికి పెడితే తప్పు అవుతుంది. సో అందుకోసం ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతున్నాయి. అవన్నీ కూడా అయిన వెంటనే కూడా దానికి సంబంధించిన వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఆ వర్క్లు ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేటట్టు. ఇందాక నేను ఇక్కడ మీ ఆఫీస్కి వచ్చే ముందు కొంతమంది అనుకుంటున్నారు నవోదయ స్కూల్ తెచ్చారు, మాకు స్టేట్లో ఒకటే శాంక్షన్ అయితే అది మా నియోజకవర్గానికి తెచ్చారు అని. యాక్చువల్ కంగ్రాచులేషన్స్ ఆ విషయంలో అయితే. కానీ స్కూల్స్ ఇంకా ఇప్పటికి దాదాపు హాస్పిటల్స్ విషయానికి వద్దాం. మీరు ఇక్కడ నేను ఒక వారం క్రితం వచ్చాను, కళ్యాణదుర్గం హాస్పిటల్, ఆర్డిటి హాస్పిటల్ చూశాను. మీరు ఇంకా హాస్పిటల్ విషయంలో కానీ ఇవి కానీ ఇప్పుడు మీకు తెలిసింది ఆర్డిటి చాలా స్ట్రగుల్స్లో ఉంది. వాటెవర్
ఏంటి సార్ ఈ ఆర్డిటి విషయంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే మీ కాన్స్టిట్యున్సీలో చాలామంది ఆర్డిటి హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే 60 కిలోమీటర్ల రేడియస్లో ప్రజలందరూ ఇటుకు వస్తున్నారు. నేను స్వయంగా చూసా, చాలామందితో మాట్లాడాను. ఆర్డిటి ఏంటి సార్, ఏమైంది? ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ఎంతవరకు వచ్చింది? ఫస్ట్ నవోదయ స్కూల్ గురించి మాట్లాడాలి. చెప్పండి. నవోదయ స్కూల్కి సంబంధించి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 నెలలు 4 నెలల్లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు సార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా పర్సూ చేస్తాను, మీ ప్రాంతానికి వచ్చేటట్టు చూస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. అనుకున్న మాట ప్రకారంగానే ఈరోజు రాష్ట్రంలో నవోదయ స్కూలు మా ప్రాంతానికి, కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం జరిగింది. నిజంగా ముఖ్యంగా మనం ధన్యవాదాలు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారు. ఎందుకంటే మోడీ గారి సహకారంతో మన కరువు ప్రాంతమైన కళ్యాణదుర్గ రావడం నిజంగా చాలా గొప్ప విషయం. చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లోను, గవర్నమెంట్ హాస్టల్స్లోనే చదువుతూ ఉంటారు. అంటే అంత బీద ప్రాంతం, ఎక్కడ మన జిల్లాలో ఎక్కడ కూడా చదివినంత విద్యార్థులు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారంటే అంత వెనుకబాటుతనం ఉంది. ఇలాంటి వెనుకబాటుతనం మా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, మన స్కూల్స్కి రికమెండేషన్ స్టార్ట్ కావాలి, మన గవర్నమెంట్ స్కూల్స్కి ఆ విధంగా అభివృద్ధి చేయాలన్నారు. ఖచ్చితంగా అదే దాంట్లో కూడా మేము తీసుకెళ్తున్నాం. ఆ విధంగా ఏ విధంగా మన గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చేయాలనే దాని మీదనే ఉన్నాం. ఆ ప్రకారంగానే ముందుకెళ్తాం. ఇప్పుడు కూడా ఏదైతే ఉందో సెట్టూరు హై స్కూల్ ఉందో దానికి కూడా మొన్న అందరూ హెడ్ మాస్టరు పిల్లలందరూ వచ్చి మా స్కూల్లో డెస్కులు లేవని చెప్పడం జరిగింది. స్కూల్ డెస్కులు కనీసం ఒక 350 డెస్కులు కావాలన్నారు. ఖచ్చితంగా నేను ఒక కంపెనీని కన్సల్ట్ అయ్యి మాకు ఒక 350 డెస్కులు కావాలి, మీరు స్పాన్సర్ చేయాలంటే తక్షణం వాళ్ళు 2 నెలల క్రితం స్పాన్సర్ చేసి దగ్గర 40 లక్షల రూపాయలు వాళ్ళకి డెస్కులు తయారు చేయడానికి పంపించారు. డెస్కులు కూడా సిద్ధంగా ఉన్నాయి. స్కూళ్ళు ప్రారంభమయ్యే రోజో లేదా నెక్స్ట్ రోజో వచ్చి వాళ్ళ స్కూల్లో కూడా ఏర్పాటు చేస్తారు. ప్రజలకి, స్కూల్ పిల్లలకి ఎప్పుడైతే చదువు వైద్యం రెండూ బాగుంటాయో ఖచ్చితంగా మిగిలిన అన్ని విధాలకు కూడా మన కాన్స్టిట్యున్సీ బాగుంటుందనేది మా ముఖ్యమంత్రి గారి నమ్మకం, అలాగే మా నమ్మకం కూడా అని తెలియజేస్తున్నా. మీరు స్కూల్స్ గురించి చెప్పారు సార్. గత ప్రభుత్వం నాడు నీడని మేము స్కూల్స్ డెవలప్ చేసాము, బాగా అద్భుతంగా చేసాము అని చాలా ప్రమోట్ చేశారు. మరి మీరు 1 ఇయర్ అయింది, మీరు వచ్చి 1 ఇయర్లోనే అవన్నీ డెస్కులు కానీ ఇవన్నీ పోయారు. మీరు నాడు నేడు అంటున్నారు, అసలు ఏది లేదు అక్కడ. చాలా మీరు వెళ్ళి ఒకసారి ప్రాంతాలన్నీ తిరగరండి, ఎక్కడొక్కడ ఆగిపోయినాయి, ఏది ముగించలేదు. ఏదో ఎవరైతే డబ్బులు తినేసినారు, ఎక్కడొక్కడ తినేసినారు, అది ఎన్ఆర్జీఎస్ కింద కొంత చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ ఏమీ చేయలేకపోయారు. మన దురదృష్టకరం. ఎందుకంటే నాడు నేడే లేకపోయింటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలే 19 నుంచి 24 వరకే మా ముఖ్యమంత్రి అయిన ఆ రోజు కొనసాగింటే స్కూల్స్కి ఒక అద్భుతమైన రూపురేఖలు మార్చేదానికి టెండర్లు కూడా ఫ్లోట్ చేశాడు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఏ విధంగా ప్రైవేట్ స్కూల్స్తో కాంపీట్ చేయాలనే దానికి టెండర్లు ఫ్లోట్. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా రద్దయిపోయాయి. వీళ్ళు నాడు నేడు పేరుతో ప్రజల్ని అందరినీ మోసం చేయడం జరిగింది, అన్ని రకాలకు కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఏది అభివృద్ధి అయితే జగన్ రెడ్డి చేయకపోవడం మన దురదృష్టకరం. సార్, ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా. ఎఫ్సిఆర్ఐ గురించి, ఆర్డిటి గురించి. నేను కళ్యాణదుర్గం ఒక అద్భుతమైన హాస్పిటల్, ఆర్డిటి హాస్పిటల్. నేను స్వయంగా పరిశీలించిన, దాదాపు సంవత్సరానికి నెలకి 30 కాన్పులు అవుతున్నాయి, పర్ డే 30 కాన్పులు, నెలకి 600 నుంచి 800 కాన్పులు అవుతున్నాయి. అందులో కూడా 80% నార్మల్ డెలివరీస్కి వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్నారు. అంటే బేబీ కేర్ యూనిట్స్ కానీ, అంటే వాళ్ళకి ఎటువంటి అంత పెద్ద హాస్పిటల్. నేను ఒక 2 పేషెంట్స్తో మాట్లాడినప్పుడు గతంలో మాకు ఒక నార్మల్ డెలివరీకి 1500 ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎందుకు 7500, 8000 ఖర్చు అవుతుంది. ఇదే క్వశ్చన్ వాళ్ళ సైడ్ అడిగితే ఎఫ్సిఆర్ఐ నిలిచిపోవడం వల్ల అది కూడా మేము కొంచెమే తీసుకుంటున్నామని చెప్తున్నాం. ఏం సార్, ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ విషయంలో ఎంతవరకు వచ్చింది? మీరు మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఖచ్చితంగా వారంలో గుడ్ న్యూస్ వింటారని. ఖచ్చితంగా వస్తుందంటారా? 2016 నుంచి 21 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేశారు. రెన్యువల్ చేసిన తర్వాత ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ఆ 2021లో వాళ్ళు ఆ రోజు నుంచి దాని రెన్యువల్ గురించి పట్టించుకోకపోవడం, సెంట్రల్లో కూడా ఆ రోజు వాళ్ళు సన్నిహితంగా ఉన్నారు. ఏది బీజేపీ గవర్నమెంట్తో సన్నిహితంగా ఉన్నారు. కానీ ఆగిపోలే కదా సార్, ఫండ్స్ ఎప్పుడు ఆగలేదు కదా. ఆగాయి. అంటే రెన్యువల్ అనేది ఒక ప్రాసెస్. రెన్యువల్ ఏదైనా అంతే. అయిపోతూ నీ డ్రైవింగ్ లైసెన్స్ నువ్వు డేట్ అయిపోతే యూ షుడ్ రెన్యువల్. అట్లా ఆ రెన్యువల్ డేటు 2021లోనే వచ్చింది వాళ్ళకి. ఆ 2021లో రావడంతో వాళ్ళు రెన్యువల్ చేయకపోవడంతో ఇప్పుడు ఈ రోజుకి తీవ్రంగా అది తీవ్రత దాల్చింది. అంటే ఇప్పుడు పూర్తిగా అకౌంట్స్ బంద్ చేయండి అనే పరిస్థితికి వచ్చింది. అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ నిధులు ఆగుతూ వచ్చాయి.
వాళ్ళకి అప్పటి నుంచి కూడా రావాల్సిన నిధులు ఫారిన్ ఫండ్ ఏవి రాలేదు. మీకు తెలుసో లేదో కానీ మీరు ఒకసారి మంచు ఫెరర్ గారిని అడిగినా కూడా చెప్తారు. అప్పటి నుంచి కూడా ఏ నిధులు ఫారిన్ ఫండ్స్ వాళ్ళతో ఉన్న నిధులు వాడేవాళ్ళు కానీ కొత్త నిధులు రాకపోవడం. ఏది ఏమైనా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఆగస్టులో మన అమిత్ షా గారికి లెటర్ రాశాను. ఇట్లా మాకు FCRI రెన్యువల్ చేయండి. ఆ రెన్యువల్ చేస్తే మా ప్రాంతంలో ఆర్డిటీ అనేది ఒక పెద్ద సంస్థ. మాకు నిజంగా మేము మాతృ సంస్థగా దాన్ని ఆర్డిటీని భావిస్తాం. ఆ సంస్థ బాగుంటే ప్రజలందరూ కూడా బాగుంటారు. ప్రజలందరూ కూడా దాని మీద ఆధారపడ్డారు. రకరకాల ఆర్డిటీ, నాట్ ఓన్లీ డెలివరీ కావచ్చు, హెల్త్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, ఇండ్లు కట్టేయడం కావచ్చు, ఒక దాంట్లో కాదు, మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ కావచ్చు, రకరకాల దాంట్లో ఆడిట్ అనే సంస్థ సేవ చేస్తుంది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. మీరు చేయండి అంటే ఆయన ఖచ్చితంగా చూస్తామన్నారు. మన లోకేష్ బాబు గారు కూడా వచ్చి అనంతపురం వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాడు, ఎవరికి త్వరలో మంది రెన్యువల్ కాబోతుంది, ఆడిట్ ప్రాబ్లం. నిన్న లేక మొన్న కూడా ఆయన ఒకటి ట్వీట్ చేశారు. అవును, ఆ ట్వీట్ మీరు కూడా చూశాను. అంటే పేపర్ రావడమే ఆలస్యము. ఆ పేపర్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా రెన్యువల్ అయిన తర్వాతే పేపర్ వస్తుంది. 200% లోకేష్ బాబు సార్ ఏదైతే చెప్తాడో అది చేస్తేనే చెప్తాడు, లేకపోతే చెప్పడు. అది 100% ఆడిట్ని రెన్యువల్ చేయించే బాధ్యత మేము తీసుకున్నా. మా ఎంపీలు కూడా అక్కడ ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. అంటే కలవడము, వాళ్ళని ఎప్పటికప్పుడు ఆడిట్ గురించి చెప్పడం, రెన్యువల్ గురించి చేయడం. ఖచ్చితంగా రెన్యువల్ అనేది అవుతుంది. సార్, ఇక్కడ ఇంకో క్వశ్చన్, అంటే మీ పాదయాత్ర చేస్తున్నారు, మీ ప్రత్యర్థి గతంలో మీ మీద పోటీ చేసిన రంగయ్య గారు, మీరు మన ప్రెస్ మీట్లో కూడా పాదయాత్ర ఆపేయాలి, అవసరమే లేదు అన్నట్టు చెప్పారు మీరు. సరే, ఇవన్నీ ఓకే, మీరు రెన్యువల్ చేస్తారు, పాదయాత్ర వాళ్ళు చేసుకొనియచ్చు కదా, ఏమైంది, పోలీసులు ఎందుకు ఆపారు? ఎక్కడ ఆపలేదు, ఫస్ట్ 2 రోజులు ఆపారు అనేసి వాళ్ళు. లేదు, ఎక్కడ ఆపలేదు. ఆపొద్దని నేను మీడియా కూడా రిలీజ్ చేశాను. మీరు వీడియో రిలీజ్ చేశారు, అయిపోయింది 3 రోజుల తర్వాత. లేదు, వాళ్ళు పెట్టింది ఆ రోజు, పాదయాత్ర మొదలు పెట్టిన రోజే మేము వీడియో రిలీజ్ చేసాం. ఓకే, ఆ రోజు మొదలు పెట్టారు ఆపడానికి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు పూర్తిగా వాళ్ళు విఫలమైనారు. మొత్తం వాళ్ళు రంగయ్య విఫలమైనాడు. ఆ రోజు ఎంపీగా ఉన్నాడు అతను ఆ రోజు చేయాల్సిన పని చేయలేకపోయినాడని ప్రజలు, మేము కాదు, ప్రజలు పోయి అతను నల్ల జెండాలతో అడ్డగిచ్చే పని చేశారు, అడ్డగిచ్చారు. ఎందుకు నువ్వు ఆ రోజు చేయలేకపోయినావు, ఎందుకు నువ్వు ఎంపీగా ఉండి ఆ రోజు చేయలేకపోయినావు, ఈ కళ్ళందరూ ప్రాంతాల్లో కూడా నువ్వు అడుగు పెట్టలేకపోయిన పరిస్థితుల్లో నీకు ఉండేటివి ఆ రోజు. ఈ రోజు ఎందుకు నువ్వు పాదయాత్ర చేస్తున్నావు? మీరు చేసిన తప్పుకు మీరు ఆ పనిష్మెంట్ మీరు తీసుకోవాలని ప్రజలు పోయి అడ్డగిస్తే నేను చెప్పాను, ఎవరికైనా కూడా ఈ మనకు స్వతంత్రంలో, భారత స్వతంత్రంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, పాదయాత్ర చేసుకొనివ్వండి, దాని గురించి మీరు ఎక్కడ అడ్డుకోవద్దండి అని చెప్పి నేను పిలుపునివ్వడంతో యథావిధిగా వాళ్ళు కొనసాగుతుంది తప్ప మాకు అడ్డగించాలని కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా ఏదన్నా ఒక ధర్నా అంటే వాళ్ళు ఎత్తకపోయి లోపల పెట్టడం, కేసులు పెట్టడం, ఇట్లా భయభ్రాంతులకు గురి చేశారు. మేము అట్లాంటి పని ఎక్కడా చేయలేదు. ఏదన్నా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చేయాలో చేసుకొనివ్వండి, తప్పేముంది. పాదయాత్ర ఆపేయాలి, అవసరం లేదు, మేము చేస్తున్నాం అని చెప్పారు. అంటే అది నేను చెప్పాలి కదా, నా బాధ్యత. మా లోకేష్ బాబు గారు నాతో చెప్పారు, మనది క్లియరెన్స్ అవుతుంది, మీరు వారం అవుతుందా, 10 రోజులు అవుతుందా, ఇటు అవుతుందా, నేను ఆ బాధ్యత ఆపేయమని చెప్పాను. నడుస్తామన్నారు, నడవండి, మోకాల మీద నడవండి, కాళ్ళ మీద నడవండి, మీ ఇష్టం. అది దాని గురించి మనం పెద్దగా చర్చ చేస్తే మనకే అవమానం. వాళ్ళంటే 10 మంది 20 మంది కూడా పోయేవారు లేరు. నేను ఎక్కువ దాన్ని ఫోకస్ చేస్తే మనకే నష్టం. అది అవును. మరి హాస్పిటల్ విషయానికి వద్దాం సార్. గతంలో కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగాను, సార్ వై ఆర్డిటీ, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ హెల్త్ సెక్టార్ మీద మీరు ఏం చేయబోతున్నారు కళ్యాణ్ దుర్గం ప్రజలకి? అవన్నీ ప్రణాళిక తయారు చేస్తున్నాం. బట్ ఆడిట్ అనేది కావాలి, ఎందుకంటే వాళ్ళు కూడా స్వచ్ఛంద సంస్థ, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. బట్ మనం కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ఏ విధంగా హాస్పిటల్స్ డెవలప్ చేయాలనేది. ఇది ఎందుకంటే ఇది ఒక రోజుతో ఏది కాదు, ఏళ్ళ తరబడి నిర్లక్ష్యంగా పోవడంతో మన రాష్ట్రం కూడా ఆర్థికంగా కూడా పూర్తిగా వెనకబట్టుకి కారణం గత 5 ఏళ్ళు కావచ్చు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మన ఆర్థిక పరిస్థితులు కూడా అంత బాగాలేకపోవడం కారణం కావచ్చు. ఇప్పుడు ఒకటోటి మీరు చూస్తూనే ఉంటారు, రకరకాల వందల వేల లక్షల మందికి జాబ్ కూడా క్రియేట్ చేయడము, రకరకాల డెవలప్మెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్ అనేది ఒకటి తయారు చేస్తామనేది ఆశ. నేను అబ్జర్వ్ చేసిన ఈ 1 ఇయర్లో నేను కొంతమందితో మాట్లాడితే, మీ కళ్యాణ్ దుర్గంలో కానీ లేకపోతే అనంతపురం టౌన్లో కానీ,
అమిలినేని సురేంద్ర బాబు గారి మీద ఎటువంటి ఆ, అవినీతి ఆరోపణలు అయితే రాలేదు కానీ కుటుంబ పాలన ఎక్కువైంది. అమిలినేని గారిని రీచ్ అవ్వాలంటే ముందు కుటుంబ సభ్యుల్ని రీచ్ అవ్వాలి, కుటుంబ సభ్యులు రీచ్ అయిన తర్వాతనే అమిలినేని గారికి, అంటే ప్రజలు కూడా ఒకరిద్దరు టీ స్టాల్ దగ్గర నేను అడిగినప్పుడు ఆయన దగ్గరికి పోతే సమస్య సాల్వ్ అవుతుంది, బట్ ఇక్కడ నుంచి పోయే లోపల డిలే అవుతుంది. తప్పది. కుటుంబ సభ్యులు అనేది కాదు, కుటుంబ సభ్యులు ఎవరన్నా ఒకరు ఉంటే ధర్మతేజ ఉంటాడు ఎగ్జాంపుల్. ఎవరో ఒకరు నా బాధ్యత పర్మనెంట్గా తీసుకొని చేయాల్సిన Address బాధ్యత చేయాలి. ఉంటుంది, అడ్రస్ చేయాలి. ఉం. ఆ సభ్యుడు ఏమైనా అవినీతికి పాల్పడుతున్నాడా, లేదా ఇంకో రకమైన ఏమైనా తప్పులు చేస్తున్నాడా, లేదా ప్రజలను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, అది చూడండి. ఉం. ఎవరు రెప్యుటేషన్ లేకపోతే మా నాయకులు అందరూ తర్వాతనే అతను ఉంటాడు. ఉం. మొదటి వరుసలో మా నాయకులు ఉంటారు, తర్వాత వరుసలోనే ఎవరైనా ఉంటే ఉంటారు. అతను ఈ రోజు వ్యక్తి కాదు, ఏళ్ళ తరబడి అతను కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సేవకుడుగా పనిచేస్తున్నాడు. నాకు తెలిసి అది నేను తప్పుగా అనుకోను. అది ఏదైనా ఉంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ నాకు వస్తుందనేది నా ఆశ. ఎప్పుడైనా కూడా డోర్లు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా నా దగ్గరికి రావచ్చు ఎవరైనా, కానీ ఏం సమస్య ఉన్నా కూడా పరిష్కరించే సమస్యలు ఏవైనా ఉన్నా కూడా పరిష్కరిస్తానని. సురేంద్ర బాబు గారు నెలలో ఎన్ని రోజులు అవైలబిలిటీ ఉంటారు కళ్యాణ దుర్గంలో? ప్రతిరోజు అవైలబిలిటీ, ఎక్సెప్ట్ కాన్స్టిట్యున్సీ పనులుంటే ఏదైనా పోతాంట విజయవాడ అటు ఇటు, అంతే తప్ప నేను ఎప్పుడు కూడా ఇక్కడ కానీ అనంతపూర్లో కానీ మెజారిటీ ఇక్కడే ఉంటాను. లేకపోతే విజయవాడ పోయి కొన్ని పనులు కాన్స్టిట్యున్సీ సంబంధించి చేసుకొస్తా తప్ప నేను వేరే యాక్టివిటీస్, ఈవెన్ మా బిజినెస్ యాక్టివిటీస్కు నాకు సంబంధం లేదు. అవన్నీ కూడా పక్కన పెట్టేశాను. దీని మీదే ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను ప్రజల కోసమే పనిచేస్తాను. 1 year కంప్లీట్ అయిన సందర్భంగా మీ కళ్యాణ దుర్గం ప్రజలకి మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మనం ఎన్నికల్లో హామీ ఇచ్చామో మనం 100% హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం. రకరకాలుగా హామీలు ఇప్పటికే చాలా వరకు కూడా మనము చేసాం. డిఎస్సి కోచింగ్ కావచ్చు, కళ్యాణ దుర్గం IPL కావచ్చు, లేదా డెవలప్మెంట్ సైడ్ కావచ్చు, లేదా ఏదైతే డంప్ యార్డ్ అది కావచ్చు, లేదా టౌన్లో రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మళ్ళీ ఇంటర్నల్గా గ్రామాల్లో రోడ్లు కావచ్చు. అంటే ఒకటి కాదులే, నేను ఏదో చెప్పడానికి కాదు, కానీ అవన్నీ కూడా ప్రజలకి దగ్గరగా ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం. చాలా ఉన్నాయి ప్రణాళిక. ఎందుకంటే నేను చెప్పి చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది, చేసి చెప్దామనేది నా ఆశ, ఆతృత. ఖచ్చితంగా నేను నా ప్రజల కోసం, నన్ను గెలిపించిన ప్రజల కోసం నిరంతరం వాళ్ళ కోసం కష్టపడి ఇక్కడే వాళ్ళ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎప్పుడు కూడా అన్నీ కూడా ఏది ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి అది చేస్తాను. సార్, భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? అంటే ఇప్పుడు పనులు మళ్ళీ తిరిగి నేను చెప్తానా కదా, ఇప్పుడే చెప్పాను ఇందాక. అవును. అది ఏదైతే రైతులకి సంబంధించినటువన్నీ ఇప్పుడు ఒక టీం వర్క్ చేస్తుంది ఒక డిపార్ట్మెంట్లో. వాళ్ళందరూ కూడా రైతులకు సంబంధించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అవన్నీ కూడా CFMSలో ఎక్కిన తర్వాత వాళ్ళ డబ్బులు ఒక్కొక్కరికి ఎంత రావాలనేది డిసైడ్ అవుతుంది. ఆ డబ్బులు పడి కొంత స్టార్ట్ చేసుకొని, రైతులేమి వాలంటరీగా స్టార్ట్ అంటున్నారు. అవును, గతంలో కూడా మీరు చెప్పారు రైతులు అబ్జెక్షన్ చేయట్లేదు. కానీ కనీసం ఆ రికార్డ్ అన్న బిల్డ్ కావాలి కదా, పలానా వ్యక్తికి ఇంత డబ్బు రావాలనే ఒక రికార్డు కావాలి. ఆ రికార్డు ఇప్పుడు తయారు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో అన్నీ కూడా రెడీ అవుతాయి. రెడీ అయిన వెంటనే ఒకసారి అందరితో మాట్లాడి స్టార్ట్ చేస్తాం. మరి మీ టార్గెట్ రీచ్ అవుతారా? మీరు అనుకున్న 2.5 సంవత్సరం లోపల కంప్లీట్ అవుతారు? గతంలో మీరు 18 నెలలే చెప్పినట్టున్నారు. కాదు, 2.5 సంవత్సరమే చెప్పాను చెప్పారు ఎన్నికల్లో. చెప్తాన్నా కదా, ఈ గడిచిన గవర్నమెంట్ ఏదైతే తప్పుదనాలు ఉన్నాయో దాని నుంచి 1 సంవత్సరం వృధా అయిపోయింది. ఏదేమైనా కూడా ఇచ్చిన గడువు ప్రకారం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాం. మరి ఇంకోసారి 2nd year మీరు కంప్లీట్ చేసే టైంకి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. భైరవాని తిప్పకు కూడా ఈసారి నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం భైరవాని తిప్పలో చేద్దాం. భైరవాని తిప్ప వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.